దళితులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేస్తుందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆరోపించారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్సీ నాయకులతో కలిసి వంగగీత విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సోమవారం నాడు కాకినాడ సూర్యకళా మందిరంలో జరిగే వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ విభాగం కాకినాడ జిల్లా సమావేశానికి పిఠాపురం నియోజకవర్గం నుండి వేలాది దళితులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ మహిళా విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు వర్ధినేని సుజాత శ్రీనివాస్, బుడవల భూషణం, పెద్దపాటి రాజేష్, బోను దేవ, పెద్దపాటి నాగేశ్వరరావు, సందాక శ్యామలారావు, వజ్రపు బాబీ, బత్తిన రాజశేఖర్, కండవిల్లి చిన్న లోవరాజు, పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, పిఠాపురం మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు గుండెపల్లి బాబీ, కొత్తెం దత్తుడు, వర్ధినేని శ్రీను తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ నిలుపుదల చేయటం, వీరు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్లు అమలు చేయకపోవడం వల్ల ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, పేద వర్గాలు, రోజు కూలీ విధానం మీద ఆధారపడ్డ వాళ్ళు అందరూ కూడా విద్య విషయంలో కానీ, ఉపాధి విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ వివిధ అంశాల్లో చాలా ఇబ్బందులకి గురి అవటం జరుగుతుంది. డ్వాక్రా మహిళలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా మరి వారు కూడా మాకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ చర్చించడం కోసం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఒకటి, పేదవాడు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు, విద్యాపరంగా, వైద్యపరంగా ఎప్పుడు కూడా వారికి ప్రభుత్వం అందుబాటులో ఉండాలనేది వారి యొక్క మానవతా దృక్పథంతో కూడిన బాధ్యతాయుతమైన మంచి మనసుతో ఈ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలన్నీ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇవన్నీ కూడా అన్నీ చేశామని మంత్రులే అంటున్నారు. ఏ పథకంనైనా చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలంటున్నారు. ఏంటి విరుద్ధమైన విషయాలు చెప్పడం, అన్నీ చేశామంటే ఏం చేశారు అని అడిగితే మళ్ళీ ఒక్కొక్కటి చెప్పట్లేదు. ఒక్కొక్కటి ఇది అని అడిగితే అది ఏమీ చేయలేని పరిస్థితి. అంతేకాదు మరి ముఖ్యంగా అన్ని వర్గాల్లో, అదేవిధంగా ఎస్సీస్లో కూడా చదువుకుని విద్యావంతులైన నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు. బీఈడీ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, మాకు ఉద్యోగాలు కల్పన చేస్తారు. మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లక్షలాది ఉద్యోగాల్ని మీరు తీసేయడం జరిగింది. ఉపాధి అవకాశాలని పక్కన పెట్టేయడం జరిగింది. వాళ్ళని అగౌరవపరచడం జరిగింది. అంతేకాదు నిరుద్యోగ భృతి ఇస్తూ ఉన్నారు 3,000, ఇప్పటికీ కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మరి అదేవిధంగా తల్లికి వందనంలో కోత విధించేశారు. మరి వసతి దీవెన, విద్యా దీవెనకి ఇప్పుడే ఈరోజే సమాచారం రావడం జరిగింది. అదే కరెక్ట్ అయితే వేలాది కోట్ల రూపాయలు వసతి దీవెనకి, విద్యా దీవెనకి ఇవ్వటం లేదని చెప్పి విద్యార్థులు, తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం ప్రజలకు అండగా ఉండడానికి ఎస్సీ సెల్ తరపు నుంచి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన చేయడానికి ఈ సమావేశం పెట్టడం జరిగింది. నాయకులందరూ కూడా వారి సమాచారం వాళ్ళంతా కోఆర్డినేట్ చేసుకుని పిఠాపురం నుంచి ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. కాకినాడ మీటింగ్ సమావేశమే.